ఘోష్ కమిషన్ అని చెప్పని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఏమీ తేలకపోయేటప్పటికీ తను చేసేది ఏం లేదని చెప్పని ఏదో నేను ఢిల్లీకి పంపించిన సిబిఐ పంపించిన వాడు కూడా ఏం చేస్తలేడు, నేనేం చేయలేదు, వాడేం చేయలేదని చెప్పని అట్లా కాలయాపన చేసిండు. తర్వాత విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలని చెప్పని కేసీఆర్ గారిని బదనం చేసేట ఒక ప్రయత్నం చేసిండ్రు. మళ్ళా ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పని దేశంలో 24 నెలలు అండి కేసు, 23-24 నెలలు ఇది కేసు. 24 నెలలు 2 సిట్లు వేసినటువంటి ఒక ప్రభుత్వం బహుశా దేశంలో ఎవరు లేరు. కేవలం కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా ఒక కక్ష సాధింపు చర్యతోటి ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్లుగా తను జైలుకు పోయిండు కాబట్టి తా చెడ్డ కోతి వనమెల్లా తెచ్చే అని చెప్పని, నేను చెడిపోయినా కాబట్టి అందరూ కూడా చెడిపోయినట్టుగా ప్రజలు అనుకోవాలని చెప్పని బట్టగాల్చి మీద వేసినట్టుగా ఒక తప్పుడు కేసును సృష్టించి వాళ్ళ సాక్షులను బెదిరించి పోలీస్ అధికారులను బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఒక దాష్టికానికి పాల్పడుతూ ఒక నియంతృత్వ రాజ్యాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఆఖరికి తెలంగాణ తెచ్చినటువంటి ఒక పెద్ద మనిషికి, పెద్ద ఆయనకి వాళ్ళ నోటీసులు ఇచ్చి వాళ్ళ పోలీసు స్టేషన్ కు రమ్మని పిలిచినవే ఈ పాపం పండదా రేవంత్ రెడ్డి గారు? ప్రజలు గమనిస్తలేరా? జీవితం అంతా కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి వచ్చిన తెలంగాణ భారతదేశానికి తలమానికంగా అభివృద్ధి చేసి అన్ని రంగాలలో, అది సాగునీరైనా తాగునీరైనా ఆర్థికంగానైనా సంక్షేమంలోనైనా బహుశా భారతదేశంలో ఎవరు అనుకోనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాలను కల్పన చేసి రూపకల్పన చేసి అమలు చేసి తెలంగాణను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తే ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, పుక్కిటి పురాణాల లెక్క అడ్డమైనటువంటి ఒక రీతిలో దొంగ డాక్యుమెంట్లను సృష్టించి కోట్లను తప్పుదోవ పట్టించి వాళ్ళ ఆఖరికి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినారు, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చినారు, తర్వాత సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చినారు, ఇవాళ కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ కక్ష సాధింపు. ఒక సాడిస్ట్ అంటాం కదా మనం, ఇవాళ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి తెలంగాణలో పనిచేస్తూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే అవి చేయకుండా ఇవాళ ఒక సాడిస్ట్ లెక్క ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ కేసీఆర్ గారి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. సూర్యుడి పైన ఉమ్మేస్తే ఏమైతుంది? ముఖం మీద పడుతుంది. ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొత్తం కూడా చేతగానోడికి చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అంటారు కదా. పరిపాలన చేతనైతే సంపద సృష్టిస్తాడు, సంపద పంచుతాడు. చేతగానోడు కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పియర్స్ కూలిపోతే రిపేర్ చేసే దమ్ము లేనోడు రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు బంధు పథకాన్ని అమలు చేయడానికి చేతగానటువంటి సన్నాసులు నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిన వాళ్లతో ప్రచారం చేయించుకుని అధికారం గద్దెనెక్కి మోసం చేస్తున్నటువంటి వాళ్ళు, మహాలక్ష్మి పథకం పేరు 2,500 మహిళలకు ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసి మోసం చేస్తున్నటువంటి వాళ్ళు, తులం బంగారం ఇస్తామని చెప్పని ఆయన లక్ష్య ఇస్తుండగా నేను తులం ఇస్తా అని చెప్పని అర్రాజు పాట పాడినట్టుగా ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి వాళ్ళ మోసం చేసి గద్దెనెక్కినటువంటి దుర్మార్గులు వాళ్ళ కేసీఆర్ గారిని వాళ్ళ బలి పశువులు చేసేందుకోసం అని చెప్పని నీ చేతగానితనానికి, నీ అపరిపక్వతకు, నీ పరిపాలన పైన పట్టులేనితనానికి, నీ దోపిడీ విధానానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డొస్తుంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి దిగజార్చడం కోసం అని చెప్పని ఒక దుర్మార్గమైనటువంటి ఒక తప్పుడు కేసుని వాళ్ళ ముందుకు పట్టుకొచ్చి చిల్లర డ్రామాలు ఆడుతున్నాడు. కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ప్రజలందరికీ తెలియాలి, కాగజ్ నగర్ ప్రజలకు మరీ ముఖ్యంగా తెలియాలి. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు వచ్చినప్పుడు, అరే నాయన మీ దగ్గరే ఆగదరా, నాకు కూడా వస్తుంది నోటీస్ అని ఆయన చెప్పిండు ముందే. పెద్ద ఆయన కదా, అనేక రకాలైనటువంటి ఒక అనుభవాలు, పరిపాలన పరమైన కుట్రలు కుతంత్రాలు ఎందుకు చూసింటారు ఆయన కళ్ళ ముందు. అరే ఈ లఫంగ్ ఇక్కడనే ఆగాడు, నాకు కూడా నోటీస్ వస్తుంది, మీరెవ్వరు బేంబేలు పడకుర్రా భయ్, మీరు కూడా ఆగంగా ఆకురి, నాకు నోటీస్ వస్తే కూడా మీరేం బేంబేలు పడకురి, నాకు నోటీస్ వస్తుంది. మనం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళం, రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం, చట్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళము. ఎన్ని నోటీసులు వచ్చినా అదిరే లేదు, బెదిరేది లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా మేము ఎదుర్కొందామని చెప్పని వాళ్లకు ధైర్యం చెప్పిండు. ఇవాళ అదే ధైర్యంతో తప్పనిసరిగా ఎంక్వైరీకి సహకరిస్తారు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ప్రభుత్వం లెక్క ఉండాలి, ఫ్యాక్షన్ మనస్తత్వంతో వివరించొద్దు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక రాయలసీమలో ఎప్పుడో ఫ్యాక్షనిజం ఉంది అని చెప్పని నుండొచ్చు మనం. ఇవాళ ఫ్యాక్షన్ మనస్తత్వంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. కక్ష సాధింపు, కుట్ర, కుతంత్రం, దోపిడీ. తాను దోపిడీ చేసింది కాకని అడగొద్దు అంటున్నాడు. వాళ్ళ అడిగిన వాళ్ళ పైన కేసులు పెడతారట, అడిగిన వాళ్ళ పైన పోలీసులతో అణచివేతకు గురి చేస్తారట, దాడులు చేయిస్తారట. ఈ రకంగా ఆఖరి కేసీఆర్ గారి మెడకు ఉచ్చు బిగించి తానేదో గొప్ప మొనగాడైనట్టుగా ఇవాళ
ఒక సాడిస్ట్ లెక్క సంతోషపడే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను కాగజ్ల గారి ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పద్ధతిలో తెలంగాణ సాధకుడి పైన, తెలంగాణ జాతిపిత పైన కక్ష బట్టి వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికానికి మనం ఇచ్చేటువంటి ఒక జవాబు ఎట్లుండాలంటే మూతోడు జవాబు ఉండాలి. ఆ మూతోడు జవాబు ఏంటి అంటే, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను తప్పుదో పట్టించేందుకు ఇంతకుముందు పెద్దలు కోనేరు కోనప్ప గారు చెప్పినట్లుగా 9 బ్లాక్ సంబంధించిన వేల కోట్ల రూపాయల టెండర్ బామర్ది కట్టబెట్టింది. ఒక అడ్డమైనటువంటి ఒక సిస్టమ్, సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పని ఒక అడ్డమైన సిస్టమ్ పట్టుకొచ్చి మైనస్ కు పోయేటువంటి ఒక టెండర్లను ప్లస్ 30, 70, 50, 20, 30% వరకు తీసుకెళ్లి బామర్దులకు కట్టబెట్టిండు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో బయట పెడితే ద నెక్స్ట్ డే ఇవాళ పొద్దుగాల 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాత్రి 11 గంటలకు నోటీస్ వచ్చింది. ఫాలోడ్ బై కేటీఆర్ గారికి నోటీస్, ఫాలోడ్ బై సంతోష్ గారికి నోటీస్, ఫాలోడ్ బై కేసీఆర్ గారికి నోటీస్. అంటే నీ దోపిడీని ప్రశ్నించొద్దా? నీ దాష్టికాలను ప్రశ్నించొద్దా?